హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి చింతపండు పొడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి, నేనైతే ఇక్కడ 200 గ్రాముల వరకు చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఈ చింతపండుని ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ చింతపండు బాగా వేడయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఈ చింతపండులో గింజలు కానివ్వండి, నార్లు కానివ్వండి ఏమీ లేకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతనే ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండునంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చింతపండు మనం వేయించుకున్నప్పుడు బాగా మెత్తగా అనిపిస్తుందండి. మళ్ళీ చల్లారాక మనకి ఫుల్ డ్రై అయిపోయినట్టు గట్టిగా అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొద్దిగా చింతపండుని వేసుకుంటూ ఈ విధంగా పౌడర్లా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు బాగా డ్రైగా ఉన్నిందనుకోండి, మనకి చింతపండు పొడి కూడా బాగా పొడిగా చాలా బాగుస్తుంది అనమాట. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. పౌడర్ అయితే చక్కగా వచ్చిందండి. పొడిగా చాలా బాగుందనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనము కూరల్లో వేసుకోవాలి అన్నప్పుడు చింతపండు నానపెట్టే అవసరం లేకుండా కొద్దిగా ఈ పౌడర్ని మనం కూరల్లో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, నేనైతే ఈ విధంగా గాజు సీసాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం బోండాలు కానివ్వండి, బజ్జీలు కానివ్వండి, లేదు అంటే పూరీలు కానివ్వండి, అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్లో అడుగు బాగాన గసి అనేది అలాగే ఉండిపోతుందన్నమాట. అలాంటప్పుడు ఆ గసి అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని స్ట్రైనర్లో ఈ విధంగా కాటన్ అయితే పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా కాటన్ పైన ఆయిల్ వేస్తూ వచ్చామనుకోండి, ఆయిల్లో ఉన్న గసి అంతా కూడా మనకి కాటన్ పైనే ఉండిపోయి చక్కగా ఆయిల్ అయితే ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడైతే ఆయిల్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకు ఒక చూరు గసి కూడా ఇందులోకి అయితే రాలేదన్నమాట. చక్కగా ఫిల్టర్ అయిపోయింది. మనం ఫ్రెష్గా ఆయిల్ తీసుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందన్నమాట. ఎప్పుడైనా మనము బోండాలు, బజ్జీలు, పూరీలు అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ ఈ విధంగా గసిలాగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా గ్యాస్ బర్నర్ మీద 4 నుండి 5 లవంగాలను అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనము గ్యాస్ అంటించుకొని ఈ లవంగాల్ని బాగా కాల్చుకోవాలన్నమాట. ఫుల్ బ్లాక్ అయిపోయేటట్టు ఈ విధంగా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకు అప్పుడప్పుడు కిరణాలకు కావడము, దగ్గు ఎక్కువగా రావడం అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇట్టే తగ్గిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత వీటిని చక్కగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. లవంగాలు మనం కాల్చుకున్నాం కాబట్టి అవి చేదు వస్తాయేమో అని అనుకుంటూ ఉంటారండి. అలా ఏం చేదు రాదనమాట. ఈ లవంగాలు మనం కాల్చుకుంటున్నప్పుడే అదొక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే కిరణాలకయ్యి దగ్గు ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ విధంగా కొద్దిగా తీసుకుంటూ నాలుకకి బాగా అంటించామనుకోండి, అప్పుడు మనకి ఎంతటి దగ్గున్నా కూడా ఇట్టే మేలైపోతుంది. ఇందులో మనం తేనె కలుపుకున్నాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి. దగ్గు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో దగ్గు, కాఫు అలాంటి వాళ్ళు ఇది తీసుకున్నారనుకోండి తొందరగా మేలైపోతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తక్కువ టైంలోని ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు ఎలా ఈజీగా తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్గా వచ్చేసి మనకి ఎంతైతే వెల్లుల్లిపాయలు కావాలి అని అనుకుంటున్నామో అన్ని వెల్లుల్లిపాయలని అయితే ఈ విధంగా నీట్గా ఒలిచి తీసుకోవాలి. నేనైతే వెల్లుల్లి గడ్డలే ఒక 10 దాకా తీసుకున్నానండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా, లేదు అంటే ఎక్కువ క్వాంటిటీలో మనము వంటలు చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ విధంగా చేస్తామనుకోండి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలని అయితే పొట్టు తీసేసుకోవచ్చు అనమాట.
చూడండి ఈ విధంగా వెల్లుల్లిపాయలన్నింటినీ ఒలుచుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి పైనుండి కొద్దిగా నీళ్ళైతే చిలకరించుకోవాలన్నమాట. కొద్దిగానే వేసుకోవాలండి, మరీ ఎక్కువైతే వేసేయద్దు. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్న వాటర్లో ఈ వెల్లుల్లిపాయల బౌల్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు ఈ వెల్లుల్లిపాయల బౌల్ని అయితే ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఈ వెల్లుల్లిపాయలకి పైనున్న పొట్టంతా కాస్త మెత్తబడి మనకి వెల్లుల్లిపాయల పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదండి వెల్లుల్లిపాయలకి పొట్టు అయితే ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. పొట్టంతా బాగా నీట్గా సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒలుచుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా తక్కువ టైంలోనే ఎంత వెల్లుల్లిపాయలు కావాలన్నా కూడా మనం ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని వెల్లుల్లిపాయలను అయితే ఒలుచుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా లేదు అంటే ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాల్సి ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలకైతే పొట్టు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక ప్రమిదనైతే తీసేసుకొని అందులో కొద్దిగా బ్రూ పొడినైతే వేసుకోవాలి. మనం దీపంకి ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆయిల్ని అయితే వేసేసుకొని ఈ విధంగా ఒత్తి పెట్టేసుకొని దీపం వెలిగించుకోవాలన్నమాట. ఎందుకు అనంటే మనకి ఎప్పుడైనా మోడంగా ఉంటుంది కదండి, వానలు పడుతూ బట్టలు సరిగా ఆరలేదు, ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఈ విధంగా వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి దోమలు ఈగలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మన ఇల్లంతా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసనతో అయితే ఉంటుంది. ముగ్గులు పెట్టుకోవడమే రాదు అనే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్గా వచ్చేసి గ్యాస్ రబ్బర్ అయితే ఉంటుంది కదండి, అదైతే తీసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ముగ్గు వేసుకోవాలి. దీనికి సెంటర్లో వచ్చేసి నేనైతే పింక్ కలర్ వేసుకుంటున్నానండి. కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఈ విధంగా పింక్ కలర్ మొత్తం కవర్ చేసుకున్నాను. ఈ విధంగా చిల్లుల బౌల్ అయితే అందరి ఇళ్ళలోనే ఉంటుంది కదండి, ఆ బౌల్ని అయితే తీసేసుకొని మనం వేసుకున్న ఈ కలర్స్ పైన బౌల్ని పెట్టేసుకొని ముగ్గు పిండిని ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మనకి మంచి డిజైన్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ముగ్గుకి సైడ్లలో వచ్చేసి ఈ విధంగా చిన్న ప్లేట్ని అయితే తీసేసుకొని కొంచెం దానిపైన ముగ్గు పొడి వేసేసుకొని ఇలా రబ్ చేసామనుకోండి మనకి ముగ్గు అయితే చాలా బాగుంది. చూడండి ఈ విధంగా ముగ్గు పెట్టుకున్న తర్వాత వీటికి సెంటర్లో వచ్చేసి మనకు నచ్చిన కలర్స్ తోటి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, వాటికి సెంటర్లో మనం ఈ విధంగా కొద్దిగానే కలర్ తీసేసుకొని స్లోగా పెట్టుకోవాలన్నమాట. చూడండి ఫైనల్గా ముగ్గు అయితే చక్కగా రెడీ అయిపోయింది. నాకు నచ్చిన కలర్స్ తోటి ముగ్గు అయితే చక్కగా పెట్టుకున్నాను. ముగ్గుకి సెంటర్లో ఈ విధంగా ఒక దీపం పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండగకి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మాకు ముగ్గులు పెట్టుకోవడమే రాదు అని అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ముగ్గులు అయితే పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కమ్మలండి. మనం కమ్మలు పెట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్ బటన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ బటన్స్ మనం ఎంత పెట్టుకున్నా కూడా కమ్మలు అయితే జారుతూనే ఉంటాయన్నమాట. ఎక్కువ చెవులు సాగి ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళు ఎంత బటన్స్ పెట్టుకున్నా కూడా కమ్మలు అయితే జారుతూనే ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పెన్ను ఖాళీ అయిపోయిన తర్వాత రిపిల్ ఉంటుంది కదండి, ఆ రిపిల్ని మనకి ఎంత అయితే కావాలో అంత కట్ చేసుకొని కమ్మకి ఎంత పొడుగ్గా అయితే కావాలో అంత కట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని మనము కమ్మలు పెట్టుకున్నాం అనుకోండి మనకి చెవులు ఎంత సాగి ఉన్నా కూడా కమ్మలు అయితే జారుతూ ఉన్నట్టు అస్సలు ఉండవండి. బాగా టైట్గా కూర్చుంటాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. మనము బటన్స్ పెట్టుకున్నాం అనుకోండి 1-2 బటన్స్ పెట్టుకున్నా కూడా కమ్మలు అయితే జారుతూనే ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో 1.5 కప్పు దాకా గోధుమ పిండి, చిటికెడంత సాల్ట్, 1 స్పూన్ దాకా ఆయిల్,
ఒక కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసినట్టు కాకుండా మనం ఫల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ విధంగా ఒక 2-3 సార్లు అలా పెట్టుకున్నాం అనుకోండి, పిండి అయితే మనకు చక్కగా మిక్స్ అవుతుంది. చూడండి పిండి అయితే ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో, సాఫ్ట్గా చాలా బాగుందండి. మనం చేత్తో కలుపుకున్నా కూడా మనకింత సాఫ్ట్గా అయితే రాదనమాట. సాఫ్ట్గా చాలా బాగుందండి. మనం గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ చూసుకొని వేసుకోవాలన్నమాట. 1½ కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకున్నాను కదండి. ఆ గోధుమ పిండికి 1 కప్పు ఫుల్లుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుంటూ ఈ విధంగా చపాతీ ఉండలు అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈజీ పద్ధతిలో మనం చపాతీల్ని ఎలా రోల్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చపాతీ పీట అయితే ఏం అవసరం లేదండి. ఇలాంటి ఆకు ఒక్కటి ఉంటే చాలండి, ఎన్ని చపాతీలనైనా కూడా ఈజీగా రుద్దేసుకోవచ్చు. చపాతీ పీట లేదు అని అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం బయట ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానివ్వండి, ట్రిప్ అలా లాంగ్ ట్రిప్ అయితే వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి. అలాంటి టైంలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం అన్నీ క్యారీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చపాతీలను అయితే రోల్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా రుద్దేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. మనకి చపాతీలు కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట. చపాతీలైనా పుల్కాలైనా ఏవైనా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి నేను ఇంత తక్కువ టైంలోనే 4-5 చపాతీలను అయితే రుద్దుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. చూడండి పొంగుతూ ఎంత చక్కగా వస్తున్నాయో పూరీలాగా. పొంగుతూ సాఫ్ట్గా పొరలుగా మనకి చపాతీలు అయితే చాలా బాగుస్తాయండి. చపాతీ అయినా పుల్కాలైనా ఏవైనా చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కార్డ్బోర్డు అలాగే షైనింగ్ పేపర్ని రెండింటిని రౌండ్ షేప్లో కట్ చేసుకొని గమ్ము వేసుకొని అంటించి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ని 4 బాటిల్స్ని అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుంటూ చాక్ని మనం హీట్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక 4 అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటికి బ్యాక్ సైడ్ గమ్మునైతే వేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దానిపైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇవైతే బాగా సెట్ అయిపోతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకున్నా కూడా అస్సలు ఊడిపోవండి, బాగా సెట్ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, చూస్తున్నారు కదండి. పసుపు, కుంకుమ, ముగ్గు పొడి అలాగే చాక్ పీస్ అనమాట. ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనము గుమ్మం ముందు కానివ్వండి, గేటు ముందు కానివ్వండి, ముగ్గు పెట్టుకోవటానికైనా, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటానికైనా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా యూస్ అవుతుందండి. ముగ్గు పెట్టుకోవటానికైనా, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటానికైనా చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూస్ అవుతుంది. 1 కేజీ దాకా అనపకాయలు అయితే తీసుకొని ఈ విధంగా గింజలు అయితే ఒలిచి పెట్టుకున్నాను. మనము అప్పటికప్పుడు పితికిపాయలు చేసుకోవాలి, అర్జెంటుగా మనకి పితికిపప్పు కావాలి అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఈ విధంగా ఒక బౌల్లో వేడి నీళ్ళని తీసేసుకొని మనము ఒలిచి పెట్టుకున్న అనపగింజల్ని ఈ వేడి నీళ్ళలో వేసేసుకొని 10-15 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల అనపగింజలు తొందరగా నాని పైనున్న పొట్టు ఈజీగా ఊడొస్తుంది. అప్పటికప్పుడు పితికిపప్పు రెడీ చేసుకోవాలి అన్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మరొక బౌల్లో నార్మల్ వాటర్ అయితే తీసేసుకొని మనం తాంబూలంలో సున్నం అయితే వేసుకుంటూ ఉంటాం కదండి, ఆ సున్నంని కొద్దిగానే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా కొద్దిగా సున్నం అయితే తీసేసుకొని ఈ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు గింజల్ని అయితే నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా సున్నం వేసుకున్న వాటర్లో ఈ గింజల్ని నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, ఈ గింజలకి పైన పొట్టంతా కూడా ఈజీగా ఊడొస్తుందన్నమాట. అనపగింజలు అయితే చక్కగా నానాయండి. ఇప్పుడు ఒకసారి పితికి కూడా చూపిస్తాను. చూడండి మనం పితుకుతూ ఉంటే కూడా మనకి చాలా ఈజీగా పైన పొట్టు అయితే ఊడొస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి ఎంత ఫాస్ట్గా గింజలను అయితే పితికేసుకోవచ్చో.
చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. 2 చేతులతో కూడా పితికి చూపిస్తున్నాను చూడండి. ఎంత ఈజీగా గింజలైతే వచ్చేస్తున్నాయో. ఈ విధంగా మనం నార్మల్ వాటర్‌లో నానబెట్టి పెట్టుకున్నా కూడా మనం ఫింగర్స్‌కి కొద్దిగా సున్నంని అప్లై చేసుకొని గింజల్ని పితుక్కున్నామనుకోండి, అలా అయినా కూడా చాలా ఈజీగా పితికేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇంత పితికి పప్పు అయితే రెడీ చేసుకున్నాను. ఎంత చక్కగా వచ్చిందో కదండీ పితికి పప్పు అయితే. ఈ టిప్స్‌ని ఫాలో అయ్యి చేశారనుకోండి, మనకి అప్పటికప్పుడు పితికిపప్పు కావాలన్నా కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే అందరి ఇళ్లలోనే ఉంటాయి కదండీ. మనకి ఎక్కడికైనా ఫంక్షన్‌లకు వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే ఇస్తూ ఉంటారు కదండీ. ఇవైతే మనం పక్కన పడేస్తూ ఉంటామన్నమాట. వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేదైతే ఇప్పుడు చూసేద్దాం. చూడండి ఈ విధంగా బ్లౌజ్ పీస్‌కున్న కవర్ అయితే ఈ విధంగా తీసేసుకొని రిమోట్స్ అయితే ఉంటాయి కదండి. టీవీ కానివ్వండి, ఫ్యాను కానివ్వండి, అలా నేనైతే టీవీ రిమోట్ తీసుకున్నానండి. తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కవర్ని సెట్ చేసుకొని వైట్ టేప్ ఉంటుంది కదండి, ఆ టేప్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి రిమోట్ కింద పడ్డా కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే మనం ఈ రిమోట్ని యూజ్ చేసేటప్పుడు ఈ బటన్స్కి పైన నెంబర్స్ ఉన్నాయి కదండి, అవి కవర్ లేదు అనుకోండి, రిమూవ్ అయిపోయి మనకి ఓన్లీ బటన్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో చిటికెడంత పసుపు, కొద్దిగా షుగరు, కోకోనట్ ఆయిల్ వచ్చేసి 2-3 డ్రాప్స్ అయితే వేసుకొని ఇవంతా బాగా కలిసి మనకి షుగర్ అంతా బాగా కరిగేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లిప్స్కి బాగా అప్లై చేసుకొని బాగా రుద్దుకోవాలి. ఇప్పుడైతే మనకి చలికాలం కదండి, ఈ చలికాలంలో లిప్స్ ఏమంటే మనకి పగలడం కానివ్వండి, రఫ్గా కావడం కానివ్వండి, అలా అవుతూ ఉంటాయి కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మన లిప్స్ అయితే బాగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక కర్చీప్ అయితే తీసేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, 2-3 కర్పూరం బిళ్ళలు అయితే ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న మూటలాగా కట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని హాల్లో విండోకి కానివ్వండి, లేదు అంటే ఆ రూమ్లో అయినా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. చూడండి నేనైతే ఇక్కడ హాల్లో విండోకి అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి కొబ్బరిని అయితే తురిమేసుకొని ఈ విధంగా బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. గట్టిగా రాయిలాగా అయిపోయిందండి. ఈ విధంగా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వెంటనే మనం కూరల్లో వండుకోవాలన్నా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని అయితే పెట్టేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇలా బాయిల్ అవుతూ ఉన్న వాటర్లో ఈ కొబ్బరి ఉన్న బాక్స్ని అయితే పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాల పాటు వేడి నీళ్ళలోనే పెట్టుకొని తర్వాత తీసుకోవాలన్నమాట. 2-3 నిమిషాలు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, మనకి కొబ్బరి అయితే ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో. గట్టిగా రాయిలాగా ఉన్నింది కదండి. ఇప్పుడైతే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం అప్పటికప్పుడు ఏమైనా కూరల్లో యూస్ చేసుకోవాలన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం పెన్నుతోటి ముగ్గుల్ని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా మనం సింపుల్గా దేవుడి గదిలో చిన్న చిన్న ముగ్గులైతే పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ విధంగా పెన్నుతో ఒకసారి ట్రై చేసి చూడండి. ముగ్గులైతే సన్నగా చాలా బాగొస్తాయండి. ముగ్గులు కూడా మనం తొందరగా పెట్టేసుకోవచ్చండి. సన్నగా ఎక్కువ లావుగా కూడా కాకుండా సన్నగా చాలా బాగొస్తాయి. చూడండి నేనైతే నాకు వచ్చిన ముగ్గు అయితే పెట్టి చూపిస్తున్నాను, ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా చిన్న చిన్న ముగ్గులు పెట్టుకోవటానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి కలర్స్ తోటి సింపుల్గా ఒక ముగ్గు అయితే వేస్తున్నానండి. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా పింక్ కలర్తో అయితే డాట్స్ పెట్టేసుకొని స్పూన్ తోటి ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సెంటర్కి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని పైనుండి ఎల్లో కలరు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. ఎల్లో కలర్ వేసుకున్న తర్వాత ఆ ముగ్గు పొడిని ఈ విధంగా
డాట్స్గా పెట్టేసుకొని బడ్స్ అయితే ఉంటాయి కదండి, ఆ బడ్స్ తోటి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న బ్యాంగిల్ అయితే ఒకటి తీసేసుకొని ఈ విధంగా ముగ్గు పొడితో డాట్స్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బడ్స్తో ఈ విధంగా అన్నామనుకోండి, మనకి మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. ఈ ఫ్లవర్స్ మధ్యలో మనకి గ్యాప్ అయితే ఉంది కదండి, ఆ గ్యాపుల్లో కూడా ఈ విధంగా వైట్ ముగ్గుతోటి డాట్స్ పెట్టేసుకొని చిన్న స్పూన్ తోటి ఇలా అన్నామనుకోండి, అది కూడా మనకి చూడడానికి డిజైన్ చాలా బాగుంటుంది. అలాగే ఆ డాట్స్ పక్కలో గ్రీన్ కలర్ ముగ్గు పొడితో అయితే ఈ విధంగా మరొక డాట్ అయితే పెట్టేసుకొని ఈ ఫ్లవర్కి సెంటర్లో బ్లూ కలర్ ముగ్గు పొడి అయితే ఈ విధంగా డాట్స్గా అయితే పెట్టుకున్నాను అనమాట. నేనైతే పింక్, ఎల్లో, వైటు ఇలా ఈ కలర్స్ తోటి అయితే ముగ్గు పెట్టుకున్నానండి. మీరు మీకు నచ్చిన కలర్స్ తోటి ఈ విధంగా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనము దీపావళి పండుగలకు కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, ఇప్పుడు మనకి సంక్రాంతి అయితే వస్తుంది కదండి, అలాంటప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం శారీస్లో బ్లౌజెస్ అయితే వాషింగ్ మిషన్కి వేస్తూ ఉంటాం కదండి, వీటికి ఈ ఉక్స్ ఉంటాయి కాబట్టి అవి చిక్కులు పోవడం కానివ్వండి, మిషన్కి రాసుకుంటూ ఉండడము, హోల్స్లో చిక్కులు పోవడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఉక్స్ ఉన్న చోటంతా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని తర్వాత మనము వాషింగ్ మిషన్కి వేసుకున్నాం అనుకోండి, అవి చిక్కులకు పోవడం కానివ్వండి, మిషన్లో రాసుకోవడం కానివ్వండి అలా ఏమీ కాకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా చిన్నది టీ కప్ అయితే ఉంటుంది కదండి, ప్లాస్టిక్ది, అదైతే ఒక కప్పు తీసేసుకొని అందులో మనం నార్మల్గా ఫేస్కి ఏ పౌడర్ అయితే యూస్ చేస్తామో ఆ పౌడర్ని కొద్దిగా వేసేసుకొని కొద్దిగా కంఫర్ట్ని అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా దూదిని అయితే పెట్టేసుకొని ఈ విధంగా డిప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి. వాషింగ్ మిషన్కి మనం బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి, బట్టలంతా వాష్ చేసుకున్న తర్వాత మనం మిషన్ క్లోజ్ చేసి అలాగే పెట్టేస్తామనుకోండి, అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం బట్టలన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసామనుకోండి, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా ఉంటుంది. తర్వాత మనం బట్టలు వాష్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా బట్టలు వేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఏదైతే కప్పులో కంఫర్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కప్పుని ఇదే విధంగా పెట్టేసుకొని క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే మన ఆడవారికి చాలా బాగా ఉపయోగపడే టిప్ అండి. మనం మార్నింగే హడావిడిగా వంటలు అయితే చేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా బెండకాయలని అయితే ఈ విధంగా జోడించుకున్న తర్వాత ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని బెండకాయలు ఉన్నా కూడా నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు అనమాట. పుచ్చిపోయిన కాయలు ఏవైనా పురుగున్నవి మనం చూసుకొని ఈ విధంగా ఒకేసారి జోడించుకొని ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి, నిమిషాల్లో మన పనులు అయితే తొందరగా అయిపోతాయి. చూడండి, 2 నిమిషాల్లో 1/2 kg బెండకాయల వరకు అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ టైంలోని ఎన్ని కేజీల బెండకాయలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డోర్ మ్యాట్లని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ విధంగా బకెట్లో 1/2 బకెట్ వరకు వాటర్ అయితే తీసేసుకొని అందులో 2 స్పూన్ల దాకా సోప్ పౌడర్, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1 స్పూన్ దాకా నిమ్మ ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా డోర్ మ్యాట్లని ఈ విధంగా వాటర్లోకి వేసేసుకొని ఒక 1 అవర్ పాటు ఈ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. మనం ఇందులో నిమ్మ ఉప్పు, ఈ సోడా వేసుకున్నాం కదండి, అవి ఈ మ్యాట్లకున్న డస్ట్ అంతా నీట్గా వదిలిపోవటానికి బాగా హెల్ప్ చేస్తాయి. చూడండి, ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఈ డోర్ మ్యాట్స్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో.
ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నామనుకోండి, మనం ఎటువంటి బ్రష్ పెట్టిన అవసరం లేదు, ఉతకాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈ విధంగా నీళ్ళల్లో జాల్చుకొని మనం ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. చూడండి వాటర్ చూస్తేనే తెలిసిపోతుంది కదండి వీటికున్న మురికంతా కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది అనేసి. అయితే ఈ విధంగా డోర్ మ్యాట్స్ క్లీన్ చేసుకోవడమే కష్టము అని అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఒక 1 అవర్ పాటు ఈ వాటర్లో నానబెట్టి తీసాను అంతే అండి. మ్యాట్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని చూడండి మరొక బౌల్లో కూడా రైస్ వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి. ఆ వాటర్ని అయితే ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అయితే వేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. మనం కిచెన్లో చిన్న చిన్న టవల్స్ అయితే ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అవైతే మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు డైలీ మనం స్టవ్ కన్నా తుడుచుకున్నప్పుడు మనం ఎంత వాష్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోకుండా అలాగే ఉంటుంది. వాటర్ని పెట్టేసుకొని అందులో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అయితే వేసేసుకొని నీళ్ళు బాగా మరిగించుకున్న తర్వాత ఈ టవల్స్ని అందులో వేసేసుకొని ఈ విధంగా 2-3 నిమిషాల పాటు ఈ నీళ్ళల్లో బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకొని ఎండకు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈ టవల్కి నాన్ వెజ్ స్మెల్ కానివ్వండి వేరే ఎటువంటి స్మెల్ కూడా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. 10 రూపీస్ ప్యాకెట్ 2 ప్యాకెట్ల సర్ఫ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఏదైనా ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ సర్ఫ్నంతా ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల దాకా సాల్ట్, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ సర్ఫ్ క్వాంటిటీని బట్టి బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. సర్ఫ్ అయితే మీరు ఏ సర్ఫ్ని అయితే యూస్ చేస్తారో ఆ సర్ఫ్ అయితే వేసుకోవచ్చండి. వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా వైట్ బట్టలు పిల్లల యూనిఫామ్ ఉంటాయి కదండి, యూనిఫామ్ బట్టలు కానివ్వండి, బనీన్లు కానివ్వండి, కలర్ అంటుకుపోయి ఉంటాయి కదండి. మనం అన్ని బట్టలు కలిపి వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక కలర్ అంటుకుపోయి పోకుండా ఈ విధంగా మడ్డిగా ఉంటాయి కదండి. అలా కలర్ అంటుకుపోయి ఇంకు మరకలు పడ్డా ఇంకు మరకలు కూడా మనకు పోలేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ షర్ట్ కాలర్ అయితే చూడండి ఎంత మడ్డిగా ఉందో. ఇలాంటి బట్టల్ని మనం వాష్ చేసుకునే ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ సర్ఫ్ని అయితే కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా చేత్తో రఫ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడైతే మనకు మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో అంతా ఈ పౌడర్ కొద్దిగా వేసేసుకొని రఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక టబ్బులో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని 2-3 స్పూన్ల దాకా ఈ సోప్ పౌడర్ అయితే వేసేసుకొని మనం తీసుకున్న ఈ తెల్ల బట్టలన్నీ కూడా ఈ వాటర్లోకి పెట్టేసుకొని 1 అవర్ పాటు ఈ సోప్ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. ఇలా 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత మనం చేత్తో అయినా వాష్ చేసుకోవచ్చు. లేదు మేము చేత్తో వాష్ చేయము, వాషింగ్ మిషన్కి వేస్తాము అనేవాళ్ళు వాషింగ్ మిషన్కి వేసైనా వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్లో కొద్దిగా సోప్ పౌడర్ వేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూడండి ఇప్పుడైతే బట్టలు వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో అండి. కాలర్ దగ్గర అయితే చూపించాను కదండి షర్టు, అదైతే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. ఎంత మడ్డిగా ఉన్నిందో అండి ఈ కాలరు. ఈ షార్ట్ కూడా అంతే అండి. షార్ట్ కూడా మనకి ఎక్కువ మడ్డిగా అయితే ఉన్నిందనమాట. అది కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. చూడండి తెల్ల బట్టలు ఆరపెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. పిల్లల యూనిఫామ్స్ వాష్ చేసుకోవాలి అంటే చాలా కష్టం కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. వైట్ బట్టల్ని వాష్ చేసుకోవడానికి కష్టంగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్లు అండి. ఈ నెయిల్ పాలిష్లు మనం కొద్ది రోజులు వాడుకున్న తర్వాత అలాగే పెట్టేస్తామనుకోండి, అవి మనకి గట్టిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. గడ్డలాగా అయిపోయి అది మనం వేసుకోవాలి అంటే మనకి గోర్లకు అంటుకుంటూ అసహ్యంగా కనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న బౌల్లో కొద్దిగా హాట్ వాటర్ అయితే తీసేసుకొని ఏవైతే మనకి గడ్డ కట్టుకుపోయి ఉంటాయో ఆ నెయిల్ పాలిష్లు అన్నింటినీ కూడా ఈ వాటర్లోకి పెట్టేసుకొని ఇవి మునిగేంత హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే హాట్ వాటర్లో ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఏదైతే గడ్డ కట్టుకుపోయి ఉంటుందో అది కొద్దిగా మెల్ట్ అయ్యి మనం వేసుకోవటానికి ఈ నెయిల్ పాలిష్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి 5 నిమిషాల వరకు ఈ వాటర్లో పెట్టి తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. మనకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో.
ఈ నెయిల్ పాలిష్ అయితే మనకి ఫుల్ థిక్‌గా అయిపోయిందనమాట. ఇప్పుడు కాస్త మెల్ట్ అయ్యి వేసుకోవటానికైతే చాలా బావుందండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన ఆడవారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్టీల్‌వి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండీ! ఈ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫ్లాస్క్ కానివ్వండి, నార్మల్ బాటిల్స్ ఏవైనా కూడా ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకోండి. నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఈ బాటిల్ లోపల కొద్దిగా రాళ్ళ ఉప్పునైతే వేసేసుకొని కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి. ఈ లిక్విడ్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. మీరెవరైనా చూడాలి అనుకుంటే ఈ ఛానల్లో లిక్విడ్ వీడియో ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మనం సాల్ట్ లిక్విడ్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని బాగా షేక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా షేక్ చేసుకున్నాం అనుకోండి, బాటిల్ లోపల మనకి ఎంత గలీజ్ ఉన్నా కూడా రాళ్ళ ఉప్పు వేసుకున్నాం కాబట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది. అదే వాటర్తోని బాటిల్ పైన కూడా ఈ విధంగా చేత్తో బాగా రుద్దేసుకున్నాం అనుకోండి, గీతలు పడకుండా బాటిల్స్ అయితే నీట్గా ఉంటాయి. స్క్రబ్బర్ పెట్టి రుద్దామనుకోండి గీతలు పడిపోతాయి అన్నమాట. ఈ విధంగా చేత్తో రుద్దేసుకొని బాటిల్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. బాటిల్స్ అయితే చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో. బాటిల్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత అలాగే పెట్టేస్తాం అనుకోండి, అవి ఫుల్ డ్రై అవ్వక మనకి గాలి అనేది ఆడక ఓ తర బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా వుడ్ స్పూన్స్ అయితే పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకున్నాం అనుకోండి, నీళ్ళంతా చక్కగా ఒడిచిపోయి బాటిల్స్ బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి. రాగిపిండి సెట్ దోశ కోసం 1 కప్పు రాగిపిండి, 1 కప్పు బొంబాయి రవ్వనైతే వేస్తున్నానండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. మీరు కావాలి అంటే ఈ రవ్వ క్వాంటిటీ కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇందులోని 1/2 కప్పు లేదా 1 కప్పు దాకా పెరుగు అయితే వేసేసుకొని 1.5 కప్పు దాకా వాటర్ అయితే వేసుకోవాలి. వేసేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండి, రవ్వ, పెరుగు అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని పిండిని నానపెట్టుకోవాలి. చూసారు కదండి, 10 నిమిషాలు నానిన తర్వాత మనకి ఇది మరికొంచెం థిక్‌గా అయిపోతుంది. ఈ పిండి, రవ్వ పెరుగులో నాని మనకి మరి కాస్త దగ్గరకు వచ్చేసింది. ఇలా నానపెట్టుకున్న ఈ రాగి పిండి, పెరుగుని అంతా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి అలా ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోసల పిండి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా మీరు పిండిని రెడీ చేసేసి పెట్టుకున్నారనుకోండి, మీకు నార్మల్ దోశలు కావాలంటే నార్మల్ దోశలైనా వేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా టమోటా ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా మీకు కావాలి అంటే ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసేసుకొని సెట్ దోశలు అయినా వేసుకోవచ్చు. ఇందులోని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు ఇంకా కావాలి అంటే వెజిటబుల్స్ అయినా వేస్ట్ చేసుకోవచ్చండి. క్యాబేజు, క్యారెట్, అలా మీకు ఏవి ఇష్టమైతే ఆ వెజిటేబుల్స్ని వేసుకొని అయినా చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ సెట్ దోశలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఒక గుంట గరిటె తీసేసుకొని ఒక్కొక్క గరిటెగా ఈ విధంగా వేసుకుంటూ సెట్ దోశల్లా వేసుకుంటున్నాను. ఇలా కొంచెం మందంగా వేసుకున్నాం అనుకోండి, సెట్ దోశలు ఫ్లఫీగా, సాఫ్ట్గా చాలా బాగుస్తాయి. చూడండి, ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఇవి నార్మల్ చట్నీల్లోకైనా బాగుంటాయి, లేదు అంటే కారపొడి, నెయ్యి వాటిల్లో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. లేదా పల్లీ చట్నీ, టమోటా చట్నీ వాటిల్లో కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకునేవచ్చు. పిండిలు, పప్పులు నానపెట్టనవసరం లేదు. ఈజీగా నిమిషాల్లో రెడీ చేసుకునే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ విధంగా మీరు కలుపుకున్న పిండితో 1 బై 1 ఈ విధంగా సెట్ దోశల్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకొని
పిండి మిగిలితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ అయినా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే 1 బై 1 సెట్ దోశలను అయితే రెడీ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకున్నాను. చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. వీటికి కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ విధంగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నామనుకోండి, ఈ రాగిపిండి సెట్ దోశలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకునే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.